వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొన్ని బ్లౌజ్ కలెక్షన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. డిజైన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో ఫైనల్ లుక్ స్టిచ్చింగ్ చేశానండి. చూడండి, ఇది మామూలుగా ఒక పట్టు శారీ దండి బ్లౌజు. ఈ పట్టు శారీ ఇదే కలర్ ఉందండి, అందుకనే దీనికి నేను ఈ కలర్తో ఇలా వర్క్ చేయించి మరీ స్టిచ్ చేశాను. ఇది బాగుందండి వర్క్ చూడండి, సింపుల్గా నీట్గా ఇలా బాగా వచ్చేసింది. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉందండి. హ్యాండ్స్కి డిజైన్, నెక్కి డిజైన్, ఫ్రంట్ నెక్కి కూడా ఇది డిజైన్ వచ్చేసింది అన్నమాట. చూడండి, ఇలా దీనికి నేను ప్రిన్స్ కట్టే స్టిచ్ చేశానండి. లోపలైతే ఫినిషింగ్ ఇలా ఉంటుంది ప్రతి బ్లౌజ్కి. డోరీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. చూడండి, ఫైనల్గా ఫినిషింగ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి. ఇది క్రాస్ కటింగ్లోనే నేను ప్రిన్స్ కట్ పెట్టానండి. ఇది ఎలా స్టిచ్ చేయాలో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. దీనికి హ్యాంగింగ్ వచ్చేసి ఇలా ఇచ్చేసాను. ఇది లెహంగా క్రాప్ టాప్ అండి. దీనికి ప్రిన్స్ కట్ ఇచ్చేసాను. ఈ మనము నెట్ ఫ్యాబ్రిక్ లోపల సాటిన్ వేసినప్పుడు దాని లోపల కాటన్ లైనింగ్ అయితే తప్పకుండా వేసుకోవాలండి, లేకపోతే అంత బాగోదు, కుచ్చుకుంటుంది. మళ్ళీ దీనికి హ్యాండ్స్కి అయితే ఇలా ఓన్లీ నెట్ ఇచ్చేసామండి. చూడండి, ఇది నెట్ వేసి స్టిచ్ చేసినా కానీ మన మెజర్మెంట్స్ ప్రకారం ఎంత కరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇక్కడ కనబడుతుంది కదా మీకు. ఇలా ఈ ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా రావాలండి బ్లౌజ్కు, బాగుంటుంది. బ్యాక్ సైడు ఇలా డైమండ్ షేప్ ఇచ్చేసానండి. ఇలా డోరీస్ ఇలా ఇచ్చేసాను. దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది కూడా క్రాప్ టాప్ అయిందే. వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి. ఇవన్నీ ఒకే ఫ్యామిలీవి బ్లౌజెస్, పెళ్ళి బ్లౌజెస్ అన్నమాట ఇవి. చూడండి, దీనికి ముందుకి స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చేసాను. ఇలా పఫ్ హ్యాండ్ ఇచ్చాను. ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ని ఫాలో అయితే ఈ వీడియోస్ అయితే ఉంటాయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి. ఈ హ్యాండ్ కటింగ్ కానీ, ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ కటింగ్, బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ కటింగ్, ఈ హ్యాంగింగ్స్ టోటల్ అన్ని వీడియోస్ చేసి పెట్టేశానండి. చూడండి, ఇది ఇంకొక మగ్గం వర్క్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా పెట్టాను. నిడిల్ మిషన్కి పాదం లేకుండా ఓన్లీ నిడిల్తోనే ఎలా స్టిచ్ చేసేయాలో కూడా నేను కట్ వర్క్ డిజైన్ది పెట్టానండి. ఆల్రెడీ ఒక 2-3 బ్లౌజెస్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు కట్ వర్క్ ఇవి, లేకపోతే అవి కూడా మీకు చూపించేదాన్ని. ఫైనల్ స్టిచ్చింగ్ తర్వాత ఎలా ఉన్నాయో లుక్ చూడండి. ఈ శారీస్ కూడా వాళ్ళు సేమ్ తెచ్చుకున్నారండి. బ్లౌజెస్ సేమ్ వచ్చాయి, శారీస్ మాత్రమే చేంజ్ వచ్చాయి. నేను శారీ క్లాత్తోని పైపింగ్ ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. చూడండి, మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చాను. ఇది లోపల వైపుకి ప్లస్ బయట వైపుకి ఎలా ఉండాలో కూడా అలానే ఉంటుందండి. చూడండి, ఇక్కడ బ్యాక్ పట్టి దగ్గర కూడా నేను ఇలానే చేశాను. మనము ఇక్కడ బ్యాక్ సైడ్ పైపింగ్ వేసినప్పుడు ఇది హెచ్చు తగ్గులు వస్తుంటుందండి ఒక్కొక్కరికి స్టిచ్ చేస్తే. ఇది ఎలా హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలో కూడా నేను ఒక వీడియోని అయితే పెట్టానండి. ఫైనల్గా అయితే వీటి లుక్లు ఇలా వచ్చేసాయి. ప్రిన్స్ కట్ ఇవన్నీ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కొత్త వారికి యూజ్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.